ఆ జిల్లా వైసీపీలో ఓ సామాజిక వర్గ నేతలు సైలెంట్ అయిపోయారు. ఫ్యాన్ పార్టీ పాలనలో గొంతు చించుకొని కూటమి పార్టీలను టార్గెట్ చేసిన నాయకులు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మౌనంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన లీడర్లు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అప్పుడప్పుడు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉనికి కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. దీంతో ఆ 3 స్థానాల్లో ఫ్యాన్ పార్టీ పరిస్థితి 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైపోయింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గాలు, ఆ నేతల తీరుపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ అధికారం కోల్పోయి ఏడాది పూర్తయినా కొందరు నేతలు ఇంకా ఓటమి వైరాగ్యం నుంచి తేరుకోలేదు. ఫ్యాన్ పార్టీ పవర్ ఉన్నప్పుడు రెచ్చిపోయిన నేతలు పరాజయం తర్వాత సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం చేయలేకపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ సామాజిక వర్గ నేతలైతే ఎన్డీఏని వేలెత్తి చూపాలంటేనే జంకుతున్నారు. ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు సహజం. విజయం సాధిస్తే విర్రవేగడం, ఓడిపోతే డీలాపడి ప్రజలకు దూరంగా ఉండటం మంచిది కాదంటారు. ఫ్యాన్ పార్టీ నేతలు మౌనముద్ర, యోగ నిద్రలో ఉండడంతో క్యాడర్ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. రాజకీయాలంటేనే కులాల కుంపట్లు. ఎన్నికల్లో సంకుల సమరం తప్పదు. ఎలక్షన్స్లో సీట్ల కేటాయింపు, క్యాబినెట్లో కోటాలు, నామినేటెడ్ పదవుల్లో వంతులు వాటాలు, ఇలా అన్ని కులాలతోనే ముడిపడి ఉంటాయి. ఏపీలో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 2019లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక అభ్యర్థులు విజయం సాధించారు. తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరుపాడు నుంచి నంబూరు శంకర్రావు ప్రాతినిధ్యం వహించారు. మొదటిసారి గెలుపొందిన ఆ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో టీడీపీతో గట్టిగానే కొట్లాడి తమ పరపతిని పెంచుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వైసీపీలోనూ తమకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకున్నారు. ఈ 3 నేతలు మంత్రివర్గంలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఫ్యాన్ పార్టీ అధిష్టానం మాత్రం మొదటిసారి గెలిచిన 3 నేతలకు కేబినెట్లో స్థానం కల్పించలేకపోయింది. వైసీపీ పాలనలో తమ గొంతు గట్టిగానే వినిపించారు. అప్పటి ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీని టార్గెట్ చేశారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ తెలుగుదేశం మాజీ మంత్రి ఆలపాటి రాజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు తన రాజకీయ ప్రత్యర్థి జీవి ఆంజనేయులను టార్గెట్ చేసేవారు. నంబూరు శంకర్రావు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్పై తమదైన శైలిలో విమర్శలు చేసేవారు. కానీ ఓటమి తర్వాత ఆ పని చేయడం లేదు. ఇక 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సోషల్ రీఇంజనీరింగ్లో భాగంగా వైసీపీ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చినా కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన 3 మార్చలేదు. అన్నాబత్తుని శివకుమార్, బొల్ల బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు ఆర్థికంగా బలమైన నేతలు. అంతేకాదు అధిష్టానానికి విశ్వాసపాత్రులుగా ఉండేవారు. కానీ గత ఎన్నికల్లో ఈ తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్పై జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలిచారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ నేత జీవి ఆంజనేయులు నెగ్గారు. పెదకూరుపాడులో నంబూరు శంకర్రావుపై భాష్యం ప్రవీణ్ విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీ మాజీలు సైలెంట్ అయ్యారు. అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉనికి కాపాడుకుంటున్నారు. పెదకూరుపాడులో కూటమి నేతలు దూకుడుగా వెళ్తూ ఉండడంతో నంబూరు శంకర్రావు చాలా కాలం నియోజకవర్గంలోనే అడుగు పెట్టలేకపోయారు. ఆ తర్వాత తన మద్దతుదారులతో సమావేశమై ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారు. ఇక వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు సైతం టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై దూకుడుగా వెళ్లడం లేదన్న వైసీపీ క్యాడర్ విమర్శిస్తోంది. ఒక దశలో బొల్లాను మార్చి వినుకొండ వైసీపీ ఇన్ఛార్జిగా కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ పార్టీ పెద్దలు మాత్రం ఒప్పుకోలేదు. ఇక తెనాలిలో కూడా అన్నాబత్తుని శివకుమార్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. జనసేన ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా
నియోజకవర్గంలో తమ సత్తా చాటుకుంటున్నారు. దీంతో శివకుమార్ దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. క్యాడర్ను కాపాడుకునేందుకు పార్టీ పిలిపించిన కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. తెనాలి, వినుకొండ, పెదకూరుపాడు వైసీపీ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలు కావడంతో వీరిని మార్చే అవకాశం లేదని అంటున్నారు. అయితే కార్యకర్తలు నేతలను కలుపుకుని పోతూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ ముగ్గురు నేతల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.